తన భర్త సేఫ్ నుంచి తన కూతురిని చేతుల్లోకి తీసుకున్న దృశ్యం చూడగానే ఈ అమ్మాయి గుండె ఒక్కసారిగా తరుక్కుపోతుంది. అప్పుడే ఆమెకు అర్థమవుతుంది ఇప్పటి వరకు తన భర్త చెప్పిన ప్రతి మాట నిజమేనని. అసలేం జరిగిందంటే గంట ముందు ఈ చిన్నారి ఆడుకుంటూ వెళ్లి తమ ఇంట్లో ఉన్న ఈ పెద్దని ఇనుప సేఫ్ లో చిక్కుకుపోతుంది. అయితే వంటగదిలో వంట చేస్తున్న ఈమె తండ్రి లోపల నుంచి వచ్చిన శబ్దాన్ని విని పరిగెత్తుకుంటూ వస్తాడు. అప్పుడు తన కూతురు సేఫ్ లో ఉండడం చూసి ఇతడికి గుండె ఆగిపోయినంత పనవుతుంది. అప్పుడు ఇతడు పాస్వర్డ్ నొక్కి ఆ సేఫ్ ను తెరవడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఇతడు ఎంత ప్రయత్నించినా సరే ఆ సేఫ్ తెరుచుకోలేదు. దీంతో ఇతడు వెంటనే యోగా క్లబ్ లో ఉన్న తన భార్యకు ఫోన్ చేశాడు. కానీ ఆమె ఇతడు చెప్పే మాటలు నమ్మలేదు. నా సేఫ్ లో ఉన్న డబ్బులు దోచుకోవడానికి కొత్త నాటకం ఆడుతున్నావా అంటూ ఇతడు చెప్పేది వినకుండానే ఫోన్ కట్ చేసేస్తుంది. భార్య కూడా నమ్మకపోవడంతో ఇతడు వెంటనే రెస్క్యూ టీం కు కాల్ చేస్తాడు. కానీ ఆ భారీ బలమైన సేఫ్ ను వీళ్లు కూడా తెరవలేకపోతారు. అలాగే లోపల ఆక్సిజన్ స్థాయి తగ్గిపోతున్నట్లు తెలిసి సమయం చాలా తక్కువ ఉందని ఇతడికి అర్థమవుతుంది. చివరికి ఇతడు భార్యను ప్రత్యక్షంగా కలిస్తే అయినా తన మాటలు నమ్ముతుందని ఇతడు వెంటనే యోగా క్లబ్ కు వెళ్తాడు. కానీ అక్కడ చూసిన దృశ్యం ఇతన్ని మరింత కృంగిపోయేలా చేస్తుంది. ఎందుకంటే ఆమె యోగా కోచ్ తో చాలా చనువుగా ఉంటుంది. అప్పుడు ఇతడు మన కూతురు సేఫ్ లో ఇరుక్కుంది, నువ్వే పాస్వర్డ్ చెప్పాలి అని ఈమెని ఎంత అడిగినా సరే ఈమె నవ్వుతూ ఎగతాళి చేస్తుంది. నువ్వు జోకులు వేయడానికి కూడా హద్దు ఉండాలి, నువ్వేం చేసినా సరే నేను పాస్వర్డ్ మాత్రం చెప్పనని ఇతడికి కరాఖండిగా చెప్తుంది. పైగా ఇతన్ని పనికిరాని భర్తగా, బాధ్యత లేని తండ్రిగా అందరి ముందు అవమానిస్తుంది. అప్పుడే రెస్క్యూ టీం నుంచి ఇతడికి సమాచారం వస్తుంది. అదేంటంటే సేఫ్ లో ఇంకా ఆక్సిజన్ 12% పడిపోయిందని, అలాగే చిన్నారి గుండె తగ్గిపోతుందని చెప్తారు. అప్పుడు ఈ తండ్రి కన్నీళ్లతో మోకాలపై కూర్చుని తన భార్యను వేడుకుంటాడు. నన్ను ఎంత ద్వేషించినా సరే మన కూతురు మాత్రం అమాయకురాలు, దయచేసి ఆమెను కాపాడమని వేడుకుంటాడు. అయినా సరే ఈ తల్లి ఇతన్ని ఏమాత్రం నమ్మదు. తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.